ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం దగ్గర ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇల్లు చాలా ఏళ్లుగా ఖాళీగా ఉండేది. గ్రామంలో వాళ్ళు చెబుతుండేవారు, ఆ ఇంట్లో రాత్రి ఎవరో నడుస్తారు, కాని ఎవరూ కనిపించరు అని. ఒకరోజు నగరం నుంచి రాజు అనే యువకుడు ఆ గ్రామానికి వచ్చాడు. అతనికి ఇలాంటి కథలంటే అసలు నమ్మకం లేదు. ఇవి అన్నీ అబద్ధాలు అని అనుకుంటూ, అదే పాత ఇంట్లో ఒక రాత్రి గడపాలని నిర్ణయించాడు. గ్రామస్థులు అతనిని ఆపడానికి చాలా ప్రయత్నించారు. రాత్రి ఆ ఇంట్లో ఉండొద్దు బాబూ అని హెచ్చరించారు. కానీ రాజు వినలేదు. ఆ రాత్రి ఒక చిన్న లాంతరు తీసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఇంటి లోపల చాలా చీకటి, దుమ్ము, పాడైన ఫర్నిచర్, గోడల మీద పాత ఫోటోలు వేలాడుతూ ఉన్నాయి. వాతావరణం కొంచెం భయంకరంగా అనిపించినా రాజు తన ధైర్యాన్ని కోల్పోలేదు. మొదట్లో అన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. కానీ రాత్రి 12 గంటల దగ్గరగా అతనికి ఒక వింత శబ్దం వినిపించింది. టక్ 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 అని ఎవరైనా నడుస్తున్నట్టుగా. రాజు ఒక్కసారిగా లేచాడు. ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అడిగాడు. సమాధానం లేదు. శబ్దం మాత్రం ఆగిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ అదే శబ్దం, ఈసారి దగ్గరగా. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. లాంతరు వెలుతురులో చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు. కనకగా గాలి లేకపోయినా కిటికీ స్వయంగా తెరుచుకుంది. లాంతరు వెలుతురు వణికింది. గదిలో చలిగా మారింది. రాజు వెనక్కి తిరిగినప్పుడు గోడ మీద ఉన్న పాత ఫోటో కింద పడిపోయింది. అతను దగ్గరికి వెళ్లి చూశాడు. ఆ ఫోటోలో ఒక కుటుంబం ఉంది. కానీ విచిత్రంగా ఒక చిన్న బాలుడి కళ్లలో నలుపు మాత్రమే కనిపించింది. ఆ సమయంలో అతనికి వెనుక నుంచి నెమ్మదిగా ఒక స్వరం వినిపించింది. నువ్వెందుకు వచ్చావు? రాజు ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. కాని అతని లాంతరు ఒక్కసారిగా ఆరిపోయింది. చీకటి పూర్తిగా కమ్మేసింది. ఆ చీకటిలో అతనికి ఒక నీడ తనవైపు నడుస్తున్నట్టు అనిపించింది. కాళ్ళు కదలలేదు. గొంతు ఆగిపోయింది. కనకగా బయట నుంచి కోడి కూయడం వినిపించింది. తెల్లవారింది. లైట్ మళ్లీ వచ్చింది. అన్నీ సాధారణంగా కనిపించాయి. భయంతో రాజు వెంటనే ఆ ఇంటి నుంచి బయటకు పరుగెత్తాడు. తర్వాత రోజు గ్రామస్థులకు జరిగినదంతా చెప్పాడు. అప్పుడే వాళ్ళు ఒక నిజం చెప్పారు. ఆ ఇంట్లో ఒకప్పుడు ఒక కుటుంబం ఉండేది. ఒక ప్రమాదంలో అందరూ చనిపోయారు. అప్పటి నుంచి ఆ ఇల్లు ఇలా ఉంది. ఆ రోజు నుంచి రాజు ఒక విషయానికి అర్థం చేసుకున్నాడు. కనిపించని విషయాలు కూడా నిజమే కావచ్చు. ఆ ఇంటి దగ్గర ఇప్పటికీ రాత్రివేళ ఎవరూ వెళ్లరు. ఎందుకంటే అక్కడ ఇంకా ఎవరో ఉన్నారట. భూతం.